అందరికీ హాయ్. వేసవి కాలంలో మనకి మామిడి పండ్లు బాగా దొరుకుతాయి కాబట్టి ఇంట్లోనే ఫ్రూటీని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బాగా పండిన మామిడి పండ్లను 3 తీసుకున్నాను. ఒకటి కచ్చ మ్యాంగో తీసుకున్నాను. కచ్చ మ్యాంగోలో సగం ముక్క అయితే సరిపోతుంది. ఈ గిన్నెతోని 3 గిన్నెల పండిన మామిడి పండు ముక్కలను తీసుకుంటే అదే గిన్నెతోని గిన్నె సగం కచ్చ మ్యాంగో తీసుకోవాలి. ఇది కరెక్ట్గా పులుపు సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. మామిడి పండ్లు తీయగా ఉంటే ఒక గిన్నె చక్కెర సరిపోతుంది. పుల్లగా ఉంటే మరొక గిన్నె తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవి తీయగా ఉన్నాయి కాబట్టి ఒక గిన్నె చక్కెర తీసుకున్నాను. తీపి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర తీసుకున్న గిన్నెతోనే 2 గిన్నెల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండకపోతే పొంగుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. 3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉడికింది, ఇప్పుడు సరిపోద్ది. ఇలా ఉడికితే స్టవ్ బంద్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత దీన్ని వడబోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నె పైన జాల పెట్టి వడబోసుకోవాలి. నీళ్ళు మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఈ నీళ్లు పోయినాక మొత్తాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చల్లారింది, మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత మనం కొద్దిగా పలసగా కావడానికి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని ఇది కూడా వడబోసుకోవాలి. ఇలా వడబోసుకుంటే ఏమైనా పిప్పి ఉంటే వస్తుంది, స్మూత్గా ఉంటుంది ఫ్రూటీ. మొత్తం ఈ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏమైనా తీపి సరిపోకపోతే కొద్దిగా చక్కెర కూడా వేసుకొని మొత్తం కలుపుకొని 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. సేమ్ ఫ్రూటీ లాగానే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. మామిడికాయల సీజన్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన 2 గంటల తర్వాత తీసాను. చాలా చల్లగా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.